అయ్యా సౌలు గారు, మీరు ఈ కొండ గురించి చూస్తున్నారు, ఇది కొండ కాదు, చిన్న బండ. అసలు కొండ ఉన్నాడు అక్కడ. ఆయన సామాన్యుడు కాదండి. ఒకరోజు సింహం వచ్చిందండి, ఆ సింహాన్ని వేసేసానండి. ఎలుగుబంటి వచ్చిండి, ఎలుగుబంటి వేసేసానండి. ఆ నోళ్ళలోంచి నా గొర్రె పిల్లని కాపాడుకున్నానండి. నా బలమా అండి? కాదండి, నా దేవుడిదండి. ఆయన పేరు సైన్యములకు అధిపత్యగు యెహోవా. అంతే, ఇంక రెండో డైలాగ్ లేదు. సౌలు అంతటోడే, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు, వాడు అంత పొడుగున్నాడు, వాడు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడంటే, అవునా, కరెక్టేనండి, ఇవన్నీ నాకు ఆలోచన రాలేదండి అప్పుడు. నిజంగా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకుంటే నేనేం తీసుకొని కొట్టేది, ఎక్కడ కొట్టేది, ఆడ కొట్టినా కవచం ఉంటుందిగా. నిజమే, ఈట వేయటానికి లేదు, బాణం వేయటానికి లేదు, బల్లెం వేయటానికి లేదు, కత్తి పొడవటానికి లేదు. మరి ఆడు పైనుంచి కింద దాకా అన్ని ధరించుకొని ఉంటే కష్టమేనండి, ఆవేశపడి వచ్చాను సార్, ఐఎమ్ సారీ అని వెళ్ళాడా? స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ మ్యాటరే ఎత్తరా. వాడి ఎత్తు గురించి, వాడి బాల్యం నుంచి అభ్యాసాన్ని గురించి ఈ సోదంతా చెబుతుంటే, అవన్నీ కొండలు మాట్లాడుతుంటే మనుషులతో, కొండలు మాట్లాడుతుంటే, ఏయ్ నన్ను దాటలేవరాను అని కొండ నిలబడి మాట్లాడుతుంటే బిత్రపోయి చూస్తూ ఉంటారు. సౌండ్ బ్రేక్ అయ్యి యేసుప్రభు ఏం చెబుతున్నాడు తెలుసా? కొండకెళ్ళి చూడటం కాదు, దిగసోపోవటం కాదు, నోరు తెరిచి మాట్లాడు అంటున్నాడు ఆయన. కొట్టోయా ఇప్పుడు, విశ్వసించి మాట్లాడు, నేను దాన్ని పడేస్తాను. విశ్వాసమును బట్టి సందేహింపకుండా నువ్వు విశ్వసించి అనగలిగితే అది లేచి అవతల పడిద్ది అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద కొండ చూసిపోయి పలకమని చెప్పట్లా నేను, అది అనవసరం పని. ఎందుకు? మనకు అడ్డుగా ఉంటే, నిజంగా అడ్డుగా ఉంటే అంటే నిజంగానే పోయిద్ది. అది ఎట్ట పోయిద్దంటే ఎన్నో దారులు ఉన్నాయి అది పోవటానికి, నీకెందుకు ఎట్టన్నా పోయిద్ది. అట్టెట్ట పోయిద్ది అంటే ఇంక అట్టెట్ట పోయిద్ది అన్నావంటే నువ్వు విశ్వాసం లేనివాడు అంతే. మనసున సందేహింపక నువ్వు పలుగా అయిద్ది అన్నాడు. అంటే కొండలను చూసి కొండలన్నిటిని లేచి అవతల పడండి అనేది కాదు, అని కాదు. కొండలాగా నీకు దారికి అడ్డంగా ఉండి నిన్ను భయపెట్టి నీకు గంభీరంగా కనపడుతున్నవన్నాయే, ఆ సమస్యలు మనకి కొండల్లాగా ఉన్నాయి కదా, వాటిని గురించి నువ్వు భయపడవద్దు, వాటితో మాట. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యగు. ఏ కొండ, నువ్వు కత్తి ఈటే బల్యం ధరించుకున్న నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నా. మాట్లాడుతున్నాడు, చదువు అయిపోలా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. అదుగో, నేను నిన్ను చంపి. అద్దుగా ఆ మాటల్లో ఇంత డౌట్ ఉందేమో చూడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. 2, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇత్తును. అయిపోలా, చదువు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేత. ఇంత మ్యాటర్ చెప్పాడు. మరి వాడన్న మాట ఎంత? గొలియాత్ అన్న మాట కూడా చదువు పనిలో పనిగా. 43వ వచనం, అధ్యాయం వచనం 17వ అధ్యాయం 42వ వచనం. 1 సమూయేలు 17:43. చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించాను. ఎలా తృణీకరించాడు? ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. ఈ 2 ముక్కలు మాట్లాడితే ఈ దావీదు మొత్తం ఎన్ని ముక్కలు మాట్లాడాడో చూడండి. ప్రియులారా, మాట్లాడటం నేర్చుకోవాలి అన్న ఒక్క మాటని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే దైవ సేవ మూగ సైగలతో లేదు, మాటలతోనే ఉంది. అర్థమైందా? వాక్కు ప్రకటించడంలోనే ఉంది. అంతేకాదు, ఆ వాక్కుకి
దేవుడు తన శక్తిని జోడిస్తాడు. అది మాత్రం తప్పనిసరి. మాట, దానికి తోడు దేవుని శక్తి. వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించుచుండిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు సువార్త చివరి అధ్యాయము అనగా 16 చివరి వచనం చదువు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాక్యం అంటే ఏంటండి? మనుషులను చూసి అంటామా? నో, వాక్కు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సూచించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా 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 వెలుగు కలిగెను. పలుకగా కలిగెను, మాట్లాడగా కలిగెను. అది పాయింట్. అంధకారంలో నిలిచి వెలుగు గమ్మని పలికాడట. వెలుగు కలుగును కాకని పలికితే వెలుగైందట. అంతటితో ఆపాడ పలుకు. 6 రోజులు పలుకుతానే ఉన్నాడు. స్తోత్రం. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు. నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు. నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. 6 రోజులు పలికాడు. శూన్యం సుందరమైన సృష్టిగా మారింది. దేవుని శక్తి వెలువడాలంటే దేవుని మూలంగా విశ్వాసమును బట్టి మన వాక్కు విడుదల కావాలి. అంటే మాట్లాడాలి. విశ్వాసమును బట్టి మాట్లాడాలి. మాట్లాడటం నేర్చుకోవాలి. ఓకే. నేను కొండలకెళ్ళి చూస్తున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, యేసయ్యా చూడటం కాదు, మాట్లాడు. సందేహింపగా మాట్లాడే దగ్గర అవతల పడుతుంది. చివరికి ఏం జరిగింది? గొల్యాతు పలికింది జరిగిందా? దావీదు పలికింది జరిగిందా? యా. నిశ్చయముగా ఈరోజు నేను నా చేతికి నా దేవుడు అప్పగిస్తాడు. నీ సైన్యాన్ని కూడా అప్పగిస్తాడు. ఫిలిస్తీయులను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను హతం చేస్తాను. నీ తల తెగవేతును. ఎన్ని మాటలు మాట్లాడాడు? అన్ని మాటలు, దావీదు పలికిన మాటలు అక్షరాల నెరవేరి తీరినాయి. శత్రువు గురించి గణపరిచిన వాని ముందు మాట్లాడి వాని నోరు మూపించాడు. ఇక్కడ శత్రువు ముందు నిలిచి మాట్లాడి శత్రువు నోరు మూయించాడు. నీ ఎదురు నిలబడి మాట్లాడుతున్న సమస్యలనే కొండలు నీతో మాట్లాడుతుంటే వాటి నోళ్లు మూయించాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. ఒక విశ్వాసే కావచ్చు, పరిచారకుడే కావచ్చు, దేవుని సంబంధి దైవ సేవకుడితో సహా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. అందుకే చాలాసార్లు ప్రసంగంలో చెప్పాను, వాక్యంలో చెప్పాను. మళ్ళొక్కసారి దేవుని ఆత్మ ప్రేరణతో గుర్తు చేస్తున్నాను. నేర్చుకోండి మాట్లాడటం. అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా, పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా మనం మాట్లాడకూడదు. మనం బలహీనమే కావచ్చు, మనం అస్థిరులమే కావచ్చు, చంచలమే కావచ్చు, మనం బలహీనమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు బలవంతుడు. మన నీతిలో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు నీతి యేసు. యేసే మన నీతి. ఆయన బలవంతుడు. చెప్పు, మనం బలహీనం కావచ్చు, కానీ మన దేవుడు పెద్దగా చెప్పండి,
మనం చంచలం కావచ్చు, కానీ మన దేవుడు స్థిరమైన వాడు. మనం తెలివి తక్కువ వారం కావచ్చు, కానీ మన చెయ్యి పట్టుకున్నవాడు మహాజ్ఞాని, అనంత జ్ఞాని. మన మార్గం మనకు తెలియకపోవచ్చు, అర్థం కాని గందరగోళంలాగా ఉండొచ్చు, కానీ మనల్ని నడిపించడానికి మనకు తోడై ఉన్న వానికి మన త్రోవలన్నీ తెలుసు. మనల్ని ఎదిరించే శత్రువులు మనకంటే బలవంతులు కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు శత్రువు కంటే బలవంతుడు. వీటిని మనం గ్రహించాలి కదా, వీటిని గ్రహించాలి కదా. గ్రహించి దేవుని గణపరిచి మాట్లాడాలి కదా, దేవుణ్ణి బట్టి విశ్వాసమును బట్టి పలకాలి కదా. కానీ కొంతమందికి చెప్పను, అదొక బలహీనత, అదొక వీక్నెస్. ఏంటి తెలుసా? బలవంతుడైన దేవుని ఘనపరిచి ఆయన బలాన్ని గూర్చి విశ్వాసమును బట్టి మాట్లాడరు, కానీ సమస్యల గురించి గోరంతల్ని కూడా కొండంతలు చేసి మాట్లాడే ఒక దురలవాటు మనకుంది. ఉందా లేదా? చేసి మాట్లాడటం అదొక ఆనందం. మరి ఆనందం కాదు పద్దాకలు దాని గురించి ఎందుకు చెప్పటం? అసలు నేను బ్రదర్ ఎన్ని బాధలు పడుతున్నాను, సిస్టర్ నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, అసలు అట్లా ఇట్లా వాటి గురించి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, అసలు దానివల్ల ఎట్లా అయింది, అట్లా అయింది, అది ఇదే దాన్ని గొప్ప చేసి మాట్లాడతామే. కొంతమంది రోగాలను హైలైట్ చేసి, కొంతమంది నువ్వు జీవంగల దేవుని ముందుకు వచ్చి ఆడంత అంత పనోడంట, ఈడింత పనోడంట, ఇదంత పవర్ఫుల్ అంట, ఇలాంటి శక్తిని వదిలాడంట, ఇలాంటి దురాత్మ అంట, అది అంతంట ఇంతంట. అది ఎంతటిదైనా నా దేవుడి కంటే ఎక్కువ కాదు, నా దేవుడి కంటే గొప్ప కాదు. సమస్యను గురించి, దాని తీవ్రతను గురించి గొప్ప చేసి మాట్లాడే వ్యక్తులు నా ముందు ఉన్నప్పుడు అవి మాట్లాడుతుంటే నాకు కర్ణ కఠోరంగా ఉంటుంది. అంటే వినబుద్ధి కాదు. స్తోత్రం. నీకేం లేవు కాబట్టి నీకు అట్లా ఉంటుంది, మాకు అనుభవిస్తున్నాం కాబట్టి మా బాధలు నీకేం తెలుసు అంటారా? కూర్చుందాం రండి, అట్లయితే కూర్చుందాం. నీ స్వాపు నువ్వు చెప్పు, నా స్వాపు నేను చెబుతా. నా బరువు నువ్వు ఎత్తుకో, నీ బరువు నేను ఎత్తుకుంటా, తేలిపోద్ది. స్తోత్రం. మెంటల్ హాస్పిటల్లో చేరతా, ఒక డౌట్ లేదు. మళ్ళీ ఈ మధ్యలో కూడా కాదు, ఈ బరువు అంతా నిన్ను ఎత్తినేస్తా. నువ్వు ఆసుపత్రిలో కూర్చొని స్లాబ్కి వెళ్ళి చూసి నా రథములు అక్కడ సంచరించుచున్న అర్జెంటుగా దింపుడు అనకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లే. మరి అంతే. మరి నా భారం, నా బాధ్యతలు, నా పరుగు, నా ప్రయాస పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, అటు ఇటు ఆ పనులు ఈ పనులు అని. వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు డీల్ చేసి కొద్దిగా మొహం కడుక్కుని ఇటు పడి పరిగెత్తా. వేరే ఊరు పోతే చెప్పలేం, కానీ ఉన్నాగా, అందుబాటులో ఉన్నాగా మాట్లాడదాం, బిడ్డలు ఎదురు చూస్తారని వచ్చా పరిగెత్తుకుంటా. పొద్దున్న నుంచి బిజీగా తిరుగుతానే ఉన్నా, ఖాళీ అక్కడ. సమస్యలు అందరికీ ఉన్నాయి సార్, నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా నీకు అప్పులు లేవుగా అంటారా? ఉన్నాయో లేవు చూపిస్తారా? అప్పులు కూడా ఉన్నాయిదా? నేను చెప్పేది కహాని కాదు, ఉన్నాయి. భయమ్మో శాలేమన్నా నీకు కూడా అప్పులా? నేనేం దేవుడినా అయింది, మనిషినేగా నేను కూడా. దేవుడు పైన ఉన్నాడు. అయితే అప్పులున్నా, సమస్యలున్నా, బలహీనతలున్నా, ఇతరాత్ర ఏమున్నా నాకు భయం లేదు. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువా. మహిమా ఎన్నన్నా ఉన్నాయి, అవన్నీ నాయా అయింది. మోసేది నేనా అయింది. నా సమస్యల్ని, నన్ను మొత్తాన్ని కలిపి మోస్తుంది ఆయన. నా ఘనత వచ్చినా ఆ ఘనత కారణం ఆయన. శాలేమన్న నువ్వు అంతా నువ్వు ఇంత అంటే ఆ ఘనత అంతా నాది కాదు, ఆయనది. నాకు అవమానం వచ్చినా, ఆపద వచ్చినా అది నాది కాదు.
నాకు వచ్చిన ఘనత నాది కాదు, నాకు వచ్చిన అవమానము నాది కాదు, రెండు నా దేవునివే. నన్ను ముట్టినోడు నన్ను కాదు, నా ప్రభువునే ముడుతున్నాడు. నన్ను ఎదుర్కొన్నాడు నన్ను కాదు, నా ప్రభువునే ఎదుర్కొంటున్నాడు. నన్ను దూషించినోడు నన్ను కాదు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి పిలిచి రక్షించుకుని కుమారత్వాన్ని అనుగ్రహించిన నా ప్రభువునే దూషిస్తున్నాడు. ప్రాబ్లం లేదు. అసలు నన్నే తీసేసుకున్నాడు కదా, ఇంకా నాదేముంది నా దగ్గర? నన్నే కొనుక్కున్నాడు కదా సార్. ఇంకా మీలో కొంతమంది ఇంకా ఆయన చేతికి పోలా, అందుకే నెత్తిన బరువు వేసుకొని గందరగోళం అవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఆయన చేత కొనబడ్డారన్న సంగతి కొంచెం గ్రహించుకుంటే ఇక బాధ్యత నీది కాదు ఆయనది అన్న సంగతి గ్రహిస్తారు. ఇది ఫిలిప్పీ పత్రిక 4:4, పేతురు రాసిన మొదటి పత్రిక 5:6. అప్పుడు ఆ వచనాలు మీకు గుర్తొస్తాయి. మత్తయి సువార్త 6 కూడా గుర్తొచ్చిద్ది. ఈ మూడిట్లు ఏముంది తెలుసా? ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకుంటాడా అన్నాడు మత్తయిలో. అబ్బాయి నువ్వు కూర్చొని ఊరక బాధపడి గందరగోళం అయిపోయి ఆలోచిస్తూ ఉంటే బాబా ఉన్న సమస్యలు కాక రోగాలు వచ్చి కొత్త తెగుళ్ళు వచ్చి భయంకరంగా ఇబ్బంది అయితే డబుల్ అయింది. ఆలోచించి జుట్టు పీక్కొని ఏదో అయిపోయి దిగులు వేసుకొని కృంగిపోయి తిండి మానుకొని నిద్ర మానుకుంటే సమస్యలు పోవటం కాదు, డబల్ సమస్యలు అవుతాయి. ఇప్పటిదాకా బయట సమస్యలు అయితే ఇక దేహంలో సమస్య స్టార్ట్ అయింది, నిద్ర ఆహారాలు లేకపోతే. కాబట్టి మీలో చింతించుట వలన ఆలోచించుట వలన ఎవడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకుంటాడు అన్నాడు యేసయ్య. ఫిలిప్పీ పత్రిక 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్పుదును ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అవునా? అంటే మనం మోసే అవసరం లేదనమాట. ప్రతిదీ ఆయనకి అప్పచెప్పండి అంటున్నాడు. అది పాయింట్. ఏం అప్పచెబుతానే ఉన్నా బ్రదర్, ఇంకా తొలగిపడి అది తీసే నాటికి తీస్తాడు. నీకెందుకు? నువ్వు తీసిన దాకా ఉండు, నీకెందుకు? ఏ అద్భుతం చేస్తాడు, ఏ కార్యం చేస్తాడు, ఏ సూచిక్రియ చేస్తాడు, ఏ మహత్కార్యం చేస్తాడు, ఏ జామున ముడతాడో, ఏ ఘడియలో అద్భుతం చేస్తాడు, నీకెందుకు? తల నిండా తట్టడి అనుమానాలు పెట్టుకొని బతుకంత బరువు మోసుకుంటూ తిరుగుతున్నా బుద్ధి లేకుండా. అట్లా అంటే అట్లా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారుగా, అందుకని అట్లా అనలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమర్థమైంది? తలకాయ నుండి తట్టడి అనుమానాలు పెట్టుకొని బరువు అంతా నెత్తినేసుకొని మోస్తాం. ఆయనేమో చింత నా మీదే అంటే వద్దులే ప్రభా, ఎన్నని మోస్తాం, ఎంతమంది అని మోస్తాం నాయన, నీకు మాత్రం బరువు కదా, అది నేనే మోసుకుంటా నాయన. ప్రభా స్వామి స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద స్పష్టంగా చెప్పాడు. దాని అర్థం ఏంది? మీద ఏమంటే అర్థమైంది? అదే అర్థం. కాబట్టి ఎన్ని సమస్యలు నాకున్నా, ఎన్ని ఒత్తిళ్ళు నాకున్నా, ఎంతమంది ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వచ్చినా, జస్ట్ ఒక ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడానికి జుట్టు పీక్కుంటారు. ఒక ఫ్యామిలీలో నాయకులుగా ఉన్నోళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి, ఇలాంటి కుటుంబాలు ఇంకా వందలాదిగా ఏర్పడుతున్న కుటుంబాలకి, ఏర్పడబోతున్న కుటుంబాలకి అన్నిటికీ ఆలోచన చేయాలా? చిన్న విషయం కాదు కదా. మరి ఎట్లా తినగలుగుతున్నా, ఎట్లా నిద్రపోగలుగుతున్నాను? సింపుల్. పేతురు పత్రిక తెలుసు నాకు. అది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి. కాదుగా, అట్లేదుగా. అట్టుంటే అదే పని. అబ్బో కష్టమైపోయేది మనకి మహా. మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మీద, ఆయన మీద. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మీ బరువు మీ నెత్తిన పెట్టుకోండి. నో, బరువు దించుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక. మీ బరువు అంతా కూడా నా మీద. పాటలు పాడతాం మళ్ళా, నా భారం నీదే, నా బరువు నీదే, నా అంతా నువ్వే అని. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే,
నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. స్తోత్రం. ఏం పాడాడు ఆరాటమూర్తి గారు, ఏమో రాశాడండి. నా కాంతి, నా శాంతి.